దిగుతూనే వీళ్ళందరూ బయటకు వచ్చారు. వెనక్కి మరీ రేట్ చేసి కలుసుకుంటాను అక్కడ అక్కడ ఇసుకుంది. నేను ఈ వీడియోలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిని మీకు చూపిస్తున్నాను. దీంతో పాటుగా నా ప్రయాణ విశేషాలు, అలాగే ఎంతో ఆహ్లాదకరంగా అనిపించిన అందమైన ప్రదేశాలని, కోనసీమ అందాలని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీలో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము వెస్ట్ గోదావరి నుండి అంతర్వేదికి అయితే బయలుదేరాము. మేము పాలకొల్లు మీదుగా మల్కీపురం నుండి అంతర్వేదికి అయితే వెళ్ళాము. అంతర్వేదికి వెళ్ళే దారిలో ఈ విధంగా ఇరువైపులా కొబ్బరి చెట్లతోటి పచ్చదనంతో చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో ఈ రోడ్డు అంతా కూడా. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు ఈ లోపల ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి. గుడి లోపలికి ప్రవేశించగానే ఒకసారి ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాము. ఇక్కడ మీకు ఈ ప్రదక్షిణ చేసే ప్రదేశం అంతా కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంటుందో. ఇదిగోండి మేము వెళ్ళిన రోజు అయితే బీచ్ మొత్తం కూడా నార్మల్గానే ఉంది. ఇక్కడ అలల తాకిడికి ఈ విధంగా షాప్ అయితే కొద్దిగా శిథిలమైపోయింది. ఇక్కడికి దగ్గరలోనే అన్నా చెల్లెల గట్టు అని చెప్పి ఒక ప్రదేశం ఉంది. అది గోదావరి సముద్రం కలిసే ప్రాంతం, చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడైతే ఎవరిని కూడా ఆ ప్రదేశానికి అలౌ చేయట్లేదు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడంతో ఎక్కువసేపు ఈ ప్రదేశంలో ఉండనివ్వట్లేదండి. కొద్దిసేపటికి అందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు.
కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నాచెల్లెలు గట్టుని మాత్రం నేను చూడలేకపోయాను. మిగతా ట్రిప్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు మేము తిరుగు ప్రయాణం అయితే అయ్యాము. పిల్లలతో మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటూ మా తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టాము.